సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థం. సత్వరజస్తమో గుణాలనేవేవి అంటనివాడు, జనన మరణాలకు అతీతుడు, అందుకే సదాశివుడు అని అన్నారు. అసలు పరమశివుని ఆకృతిలో ఒక్కోదానికి ఒక్కో అర్థం దాగి ఉంది. శివుని త్రిశూలం సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపం, ఢమరుకం శబ్దబ్రహ్మ స్వరూపం, చంద్రవంక మనోనిగ్రహానికి సంకేతం, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక, పులి చర్మం అహంకారాన్ని త్యజించమనటానికి, కోరికలకు దూరంగా ఉండమనటానికి, నంది ధర్మదేవతలకు, త్రినేత్రం అంటే మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. ఇలా పరమశివుడి రూపమే ఓ అద్భుతం. ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం అనేది చాలా గొప్ప కార్యం. అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు చేయకూడని పని ఒకటి ఉంది. ఈ పని తెలిసి తెలియక చేశారంటే మనిషి తనలో ఉన్న శక్తిని పూర్తిగా కోల్పోతాడు. అసలు శివాలయానికి వెళితే చేయకూడని పని ఏమిటో తెలుసుకోండి. శివమందిరంలో ప్రప్రథమంగా నందికి ప్రణమిల్లాలి. నిజానికి ఎద్దుకు బుద్ధి తక్కువని మన అభిప్రాయం, కానీ నంది జ్ఞానస్వరూపుడైన శివుణ్ణి మోయడం వల్ల అందరి పూజలు అందుకునే అర్హత పొందింది. అలాగే మనం కూడా భగవద్జ్ఞానాన్ని మన మస్తిష్కంలో నిలుపుకోగలిగితే సర్వత్రా సన్మానింపబడతామన్నది దీని అంతరార్థం. ఇక గుడిలో శివుని నిర్మాల్యాలని దాటకూడదు. శివ నిర్మాల్యాన్ని దాటిన మానవుడు శక్తిహీనుడు అవుతాడు. దీనికి ఓ కథనం ఉంది. పుష్పదంతుడనే గంధర్వుడు పుష్పాలను దొంగిలించే సమయంలో అజ్ఞానవశుడై శివ నిర్మాల్యాన్ని దాటాడు. ఫలితంగా అదృశ్యమయ్యే వాని శక్తి నాశనం అవుతుంది. శక్తిహీనుడు కాగానే అతడు భగవంతుడి మహిమను గానం చేశాడు. అదే శివ మహిమ్నః స్తోత్రం. దానితో పుష్పదంతునికి తిరిగి శక్తి లభిస్తుంది. అందుకే శివాలయానికి సంపూర్ణ ప్రదక్షిణ చేయరు. ఈ రహస్యాన్ని గ్రహించాలి. భగవంతుడికి అంకితమైన కార్యం లేదా జీవనం ఈ శివ నిర్మాల్యంలోకి పరిగణకు వస్తుంది. అలాంటి జీవనయాత్రలో ఉన్న మహాత్ముల కార్యాల విషయంలో ఇష్టానుసారం మాట్లాడటం అంటే శివ నిర్మాల్యాన్ని దాటడంతో సమానమే అవుతుంది. అలాంటి పాపకార్యాలను ఆచరించేవాడు ఎంతటి వాడైనా సరే కొద్ది కాలంలోనే శక్తిహీనుడు అయిపోతాడు. కాబట్టి భగవంతుడికి సంబంధించి భగవంతుడికి సమర్పించాల్సిన వాటి విషయంలో, ఆ భగవంతుడికి సంబంధించిన ఇతర విషయాల్లో మనిషి ఎల్లప్పుడూ సానుకూల భావనతో ఉండాలి. కేవలం తాను ఉండడం మాత్రమే కాదు, భగవంతుడికి సంబంధించి ఇతరులు పాటించే వేటినైనా సరే హేళన చేయడం, నిర్లక్ష్యం చేయడం, చిన్నచూపు చూడటం చేయరాదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది దేవుడినే కించపరిచినట్టు అవుతుంది. దేవుడిని ఎప్పుడైతే అవమానపరుస్తామో అప్పుడు సమాజంలో అకాల మృత్యువు, కరువు కాటకాలు, భయాందోళన వ్యాపిస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అలా సాత్వికమైన భావనతో నిజమైన కర్మలు చేసేవాడిని, యథార్థంగా జీవించేవాడికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ వెన్నంటి ఉంటాడు. ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.